మనము దేవునికి దగ్గరగా ఉండాలి. నేను కానీ, నా కుటుంబము కానీ, నా బిడ్డలు కానీ, మేము కలిగిన సమస్తము కానీ దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా ఉండాలి అనే మంచి ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రయాసపడాలి, పాటుపడాలి. దేవుని బిడ్డలు దేవునికి దగ్గరగా లేకపోతే ఎన్నో అనర్థాలు, ఎన్నో అపార్థాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో విపత్తులు మన జీవితంలో అప్పుడప్పుడు కూడా చోటు చేసుకొని మన జీవితాన్ని అవన్నీ అప్పుడప్పుడు కూడా కాస్త డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అభ్యంతరాన్ని, ఆటంకాన్ని మన జీవితాలకి అవి కలిగిస్తూ ఉంటాయి. ఆ విధంగా భంగము కలగకుండా ఉండాలంటే మనము దేవుని సన్నిధిలో మనము దేవునికి అతి సమీపంగా ఉండాలి. దేవునికి మోసే సమీపంగా ఉన్నప్పుడు ఆయన మహిమను చూడగలిగాడు. శిష్యులు యేసయ్యకు సమీపంగా ఉన్నప్పుడు వారు యేసుతో పాటు ఉన్నవారు కనుక వారిలో నాగరికత, వారిలో తెలివి, వారిలో జ్ఞానం, వారిలో బల ప్రభావాలు ఇవన్నీ కూడా అవి పెంపొందించబడి వారు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు అనేక మంది ఆశ్చర్యపోతూ వచ్చారని అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 15 వచనం 14 వచన భాగంలో మనం చూసినట్లయితే వారు యేసుతో కూడా ఉన్నవారు గనుక అని చెబుతూ వాళ్ళు కలిగిన ఆ ధైర్యాన్ని గురించి అక్కడ మనకి బైబిల్లో కనబడుతూ ఉంటుంది. ఈ దినం దేవుని యొక్క వాక్యములో మనం కొన్ని మాటలు మనం చూసుకొని మనము దైవికంగా మనము దేవుని కొరకు నమ్మకస్తులుగా ముందుకు సాగుదాం. మన జీవితంలో ఆ దేవుడు సహాయం చేయనివ్వండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 2, 3, 4 వచన భాగాలు. ఎఫెసీలకు అపొస్తలుడైన పౌలు గారు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 2, 3, 4 వచన భాగాలలో మనం చూడగలిగితే క్రైస్తవుడు దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి, క్రైస్తవుడు దేవునితో ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలి. అపొస్తలులు ఈ విధంగా చెప్పగలిగారు, మా సహవాసం అయితే తండ్రితోనూ కుమారునితోని పరిశుద్ధాత్మ దేవునితో మేము కలిగి ఉన్నాం అని చెప్పి అపొస్తలులు కలిగిన ఒక మంచి అద్భుతమైన సహవాసాన్ని గురించి వారు ఆ విధంగా మాట్లాడుతూ వచ్చారు. వారు ఇంకా చెప్పిన మాట ఏంటంటే, వారు ప్రభు కొరకు జీవిస్తూ ఉంటున్నప్పుడు, దేవుని పని, దేవుని కార్యాలు వారు చేస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, మేము కన్న వాటిని, మేము విన్న వాటిని, మేము వేటిని చూసామో, మా హస్తములు వేటిని తాకగలిగాయో, మా కళ్ళు వేటిని చూడగలిగాయో, మేము అవి చెప్పక మానలేము, మేము వాటిని చేస్తూ ఉంటున్నాము, మేము దానికి సాక్షులు అని చెప్పి ఆ రోజు ఆ విధంగా దేవుని భక్తులు దేవుని దగ్గర కలిగి ఉన్న ఆ మంచి గుణగణాల గురించి భక్తులు ఆ విధంగా చెప్పగలిగారు. ఈ రోజున క్రైస్తవుడు దేవుణ్ణి చూసే అనుభవం, దేవుణ్ణి కలిగి ఉండే అనుభవం, దేవునితో నడిచే అనుభవం, దేవునికి దగ్గరగా సమీపంగా ఉండే అనుభవాన్ని క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో జాగరూకుడై మెలకువ కలిగి ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుని కొరకు అటువంటి ఆత్మీయమైన స్పృహ కలిగి జీవిస్తాడో, ఆ స్పృహ కలిగిన జీవించిన వ్యక్తుల యొక్క జీవితాల్లో ఒక గొప్ప నూతన అనుభవాన్ని, ఒక నూతన ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని, బలాన్ని మనము దేవుని ద్వారా పొందడానికి దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఈ ఎఫెసీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఒక బంధాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. ఆయన ఒక ఐక్యత గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. వారు చెప్పిన బంధం, వారు ఏమని చెబుతున్నారో, వారు కలిగి ఉండవలసిన ఐక్యత అది ఏమై ఉందో అనేది మనం చూడగలిగితే ఇక్కడ వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది, మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట యందు అని ఆ విధంగా చెబుతూ ఒక 5 మాటలు అక్కడ ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ 5 మాటల్లో కూడా ఉన్న ఒక గొప్ప, ఒక మంచి మార్పు కలిగిన జీవితాన్ని, ఈ 5 మాటల్లో ఉన్న ఒక మంచి సాత్వికమైన ఆ గుణగణాలు ఎప్పుడైతే క్రైస్తవుడు దేవుని ద్వారా కలిగి ఉంటాడో
ఆ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే విషయంలో క్రైస్తవుడు ఎప్పుడు కూడా సమాధానం అనే బంధాన్ని ఆ వ్యక్తి దేవుని కొరకు కలిగి ఉండే ఆ ప్రయత్నాన్ని ఆ వ్యక్తి చేస్తాడు అని ఈరోజు మనము గమనించి మనం ఈ దినం ఆలోచించాలి. లోకంలో చాలా బంధాలు ఉన్నాయి. పవిత్ర బంధము అంటారు. పెళ్ళిని చాలా పవిత్ర బంధం అని చాలామంది ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు పెళ్ళి పవిత్ర బంధంగా లేదు, కానీ అది అపవిత్రమైన బంధముగా కొన్ని సందర్భాల్లో అది మార్చబడుతూ ఉంటుంది. ఎందుకండి మీరు ఆ విధంగా మాట్లాడుచున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ రోజున కుటుంబాల్లో నమ్మకత్వాలు తగ్గిపోతూ ఉంటున్నాయి. భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు ఆ విధంగా నమ్మకం లేనందున ఈ బంధాలు అనేవి లోకములో క్రమేణా అవి విచ్ఛిన్నమై విభిన్నమైన మనస్పర్ధలు కలిగిన వ్యక్తులుగా చాలామంది ఈ రోజున ఆ విధంగా మార్చబడుతూ ఉంటున్నారు. కానీ క్రైస్తవ కుటుంబంలో దేవుడిచ్చిన ఆ గొప్ప బంధాన్ని, ఆ వివాహ బంధాన్ని ఎప్పుడు కూడా క్రైస్తవుడు కడు జాగ్రత్తగా దానిని కాపాడుకుంటూ రావాలి. యేసయ్య నా జీవితాన్ని కట్టారు, నన్ను కట్టారు, నా భర్త జీవితాన్ని కట్టారు, నా యొక్క భార్య జీవితాన్ని మీరు కట్టారు. ఈ బంధం జీవితాంతము కూడా, ఈ బంధం మీరు రాకడ వరకు కూడా, ఈ బంధం నేను ఈ లోకంలో జీవమున్నంత వరకు కూడా మీ కొరకు కొనసాగించే బంధముగా ఈరోజు నా బంధం మార్చబడాలి యేసయ్యా అని ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఇటువంటి ఈ సమాధాన బంధాన్ని, ఈ పవిత్ర బంధాన్ని, ఈ పరిశుద్ధమైన ప్రేమ బంధాన్ని, పెండ్లి బంధాన్ని ఒక వ్యక్తి అంతము వరకు ఆ విధంగా ఒక వ్యక్తి దేవుని కొరకు ముందుకు సాగించాలి. పెద్దలు ఒక మాట అంటారు, ఇద్దరు వ్యక్తుల మధ్యన నమ్మకం చాలా అవసరమని చాలామంది ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. కనుక నమ్మకం ప్రధానం. నమ్మకం అనేది ఒక మనుషుని జీవితంలో చాలా అవసరం. ఈ రోజున ఆ నమ్మకాలు లేకపోతే ఈ కుటుంబాల్లో ఉన్న ఈ మంచి బంధం అనేది ముందుకు కొనసాగడం చాలా కష్టం. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే, బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనం చూస్తూ ఉంటున్నాం, వారు నమ్మకస్తులుగా. వాక్యం అంటున్న మాట ఏంటంటే, దావీదు నమ్మకస్తుడు కనుక సౌలు పంపించిన అనేకమైన స్థలాలకు వెళ్ళి నమ్మకంగా పనిచేసి విజయాన్ని సాధించుకుంటూ వచ్చాడు అని ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. నమ్మకమైన సాక్షి ఔషధం వంటి వాడు అని కూడా దేవుని వాక్యములో ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. నమ్మకం ప్రధానం నాస్తి అని పెద్దలు అంటారు. నమ్మకం ప్రధానం నాస్తి అని అంటారు. అంటే నమ్మకము చాలా గొప్పది. అది మనుషుని జీవితంలో అది స్థిరంగా ఉండే ఒక ప్రక్రియ. దీనిని అనేక మంది ఆ విధంగా కాపాడుకోవాలి అని అనేక మంది ఆ విధంగా లోకంలో మాట్లాడుచున్న వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. కనుక ఈరోజు లోకములో ఇటువంటి బంధాలు ఉంటే, ఇంకా స్నేహబంధం, ఇంకా చాలా బంధాలు ఉన్నాయి. పవిత్ర బంధమని, స్నేహబంధమని, ఆత్మ కలిగించు ఐక్యత అనే బంధమని, ఈ విధంగా లోకములో బంధాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూసే ఈ బంధం ఎట్లాంటిది, ఏ విధమైన బంధము అని మనం చూడగలిగితే, ఈ లోకంలో ఉన్న బంధాలన్నీ కూడా మనుషునికి సంబంధించినవి. ఇక్కడ పౌలు గారు ఎఫెసీ పత్రిక 4:2-3-4లో వ్రాయబడిన ఈ బంధం ఏ బంధము అని మనము చూడగలిగితే, ఒక విశ్వాసి, ఒక ప్రభు బిడ్డ, ఒక దైవికమైన బిడ్డ, ఒక ఆత్మ సంబంధి, ఒక ఆత్మీయుడు, ఒక సార్వత్రిక సంఘం ఆ ప్రభుతో ఉండవలసిన ఆ బంధాన్ని గురించి ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. సంఘము దేవునితో ఎటువంటి బంధాన్ని కలిగి ఉండాలి? ఆ సంఘము కలిగిన బంధం ఏ విధంగా ఉంటే అది పటిష్టంగా మనకు దేవునికి మధ్యలో అది బలంగా ఉంటుంది అని ఈరోజు ఈ లేఖన భాగంలో ఎఫెసీ సంఘం
దేవునితో ఎటువంటి బంధాన్ని కలిగి ఉండాలో ఈరోజు ఆ బంధాన్ని మనకు ఆయన చూపిస్తూ, ఆయన మన కళ్ళ ముందు ఈ బంధాన్ని పెట్టి మనతో ప్రభులు వారు ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నారు. కొంతమంది బిడ్డలు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నారు, నేను దేవుని సముఖంలో ప్రార్థన చేసినప్పుడు నాకు సమయమే తెలియదండి అని చెప్పేవారు కూడా ఉన్నారు. నేను దేవుని వాక్యము ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు నాకు సమయమే తెలియదండి, 2, 3, 4 గంటలు నేను వాక్యాన్ని చదివి ప్రార్థన చేసి నేను ఇంకా ముగించాలి అని అనుకున్నప్పటికీ కూడా ఆ ముగించే మనసు నాకు రావటం లేదండి అని చెప్పి చాలామంది ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అనగా అర్థం ఏంటంటే, వీళ్ళ బంధం వాక్యము ధ్యానించినప్పుడు, వీళ్ళ బంధం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, వీళ్ళ బంధం దేవుని కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు ఎంత గొప్ప బంధమో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అనగా అర్థం ఏంటంటే, క్రైస్తవుడు తన దినచర్యలో దేవుని కొరకు గడిపే సమయం తన జీవితంలో దినదినము కూడా హెచ్చించబడాలి, పెంపొందించబడాలి, పొడిగింపబడాలి. ఆ విధంగా పటిష్టంగా బలంగా ఉండాలి. ఎందుకో తెలుసా? దినాలు దగ్గర పడుతున్నాయి. యేసయ్య నేడో రేపో ఈ లోకానికి రాబోతూ ఉంటున్నాడు. ఇట్లాంటి సందర్భములలో, ఈ పరిస్థితులలో నీ బంధము దేవుని కొరకు పటిష్టంగా బలంగా లేకపోతే, నీతో ఒక మంచి బంధాన్ని నువ్వు దేవుని ద్వారా కలిగి దేవుని కొరకు నువ్వు జీవించకపోతే, ఆయన వచ్చినప్పుడు నీ స్థితి, నీ బ్రతుకు, నీ పరిస్థితి, నీ యొక్క జీవితం, నీ విధానం, నీ పద్ధతి దేవుని సన్నిధిలో ఏమైపోతుందో అది మనకే అర్థం కాదు. అది మన జీవితంలో ఏమైపోతుందో అది మనకే అర్థము కాని వ్యర్థమైన భక్తిగా మన జీవితంలో మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఈ రోజున ప్రపంచం అంతా కూడా భయపడుతూ ఉంది. నేడో రేపో యుద్ధాలు జరిగితే అది ప్రపంచ యుద్ధముగా మార్చబడొచ్చేమో. యుద్ధము జరిగిన ప్రతి దేశము కూడా ఇప్పటి వరకు కూడా కోలుకోలేదండి. ఎన్నో ఇబ్బందులు, ఎంతో పేదరికం, ఎంతో దారిద్ర్యం, ఎంతో బాధ, ఎంతో శ్రమ, ఎంతో శోధన, ఎంతో నష్టం, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఎన్నో తెగుళ్ళు, వ్యాధులు ఎన్నెన్నో ప్రబలి ఆ దేశాలలో ఇప్పటికీ కూడా యుద్ధాలు జరిగిన ఆ దేశాలు కోలుకోలేదండి. ఆ దేశాలు బయటికి రావడం లేదు. ఆ దేశాలు కోలుకొని బయటికి రావడానికి కష్టం, చాలా క్లిష్టం. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒక దేశానికి యుద్ధము జరిగినట్లయితే పరిస్థితులు అంత దారుణంగా ఉంటాయి, అంత దుర్భరంగా ఉంటాయి, అంత నీచాతినీచంగా ఉంటాయి. కానీ ప్రపంచమంతా ఈరోజు భయపడుతూ ఉంది. ఎందుకో తెలుసా? ఈరోజు బైబిల్ గ్రంథం అంటున్న మాటను బట్టి మనము చూడగలిగితే ఇవన్నీ కూడా ఆయన రాకడకు సూచనలుగా ఉన్నాయి. ఇక్కడ యుద్ధం, అక్కడ యుద్ధం, అక్కడ భూకంపాలు, అక్కడ వరదలు, ఇక్కడ తెగిళ్ళు, మరొక వ్యాధి త్వరితంగా రాబోతూ ఉంది, హెచ్ఫాక్స్ అనేది రాబోతూ ఉంది అని చాలామంది ఆ విధంగా ఎంఫాక్స్ రాబోతుంది చాలామంది ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నారు. ఈ తెగులు, ఆ తెగులు, ఉపద్రవం, ఈ యుద్ధము, ఆ యుద్ధం, ఈ దేశం, ఆ దేశం, ఈ నాయకుడు, ఆ నాయకుడు, ఈ విధంగా ఈ ప్రపంచపు నలుమూలల్లో ఎక్కడ మనము చూసినా సరే ప్రపంచంలో శాంతి సమాధానము లేదు. ప్రపంచ దేశాలలో ఐక్యత లేదు. ప్రపంచ దేశాలలో నెమ్మది లేదు. ప్రపంచ దేశం అంతా కూడా ఏదో ఒక భయము కలిగి, ఈ భయము గుప్పెట్లో ప్రతి వ్యక్తి, ప్రతి నాయకుడు, ప్రతి వ్యవస్థ, ప్రతి దేశము కూడా ఆ భయము గుప్పెట్లో బిక్కుబడి ఈరోజు బ్రతుకుతూ ఉన్నారు చాలామంది ప్రజలు. మన జీవితం ఎప్పుడు ముగించబడుతుందో, ఈ ప్రపంచం ఎప్పుడు విచ్ఛిన్నమైపోయి నాశనం అయిపోతుందో మనకు తెలియదు. అందుకని వాక్యం అంటున్న మాట ఏమిటంటే, పంచభూతములు మెక్కటమైన వేండ్రముతో లయమైపోయే దినం ఒకటి రాబోతూ ఉంది. దేవుడు సముద్రానికి ఆజ్ఞాపిస్తే
దేవుడు ఏమండి ఆకాశానికి భూమికి దేవుడు ఆజ్ఞాపిస్తే, గాలికి నీరుకు దేవుడు ఆజ్ఞాపిస్తే, ఈ ప్రకృతిలో జరిగేది ప్రళయమే, ఈ ప్రకృతిలో జరిగేది నాశనమే. ఈ ప్రకృతికి ఎప్పుడు కూడా ఒక అంతం ఒక అంత్యదినం వచ్చే ప్రమాదం ఉంది. ఈరోజు ఇన్ని పరిస్థితుల మధ్యన క్రైస్తవ సంఘం, క్రైస్తవుడు నివాసం చేస్తూ ఉంటున్నప్పుడు నీ భక్తి యొక్క స్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఈరోజు నీ భక్తి నువ్వు కొలత వేసుకోవాలి, నువ్వు బేరేజ్ వేసుకోవాలి, నువ్వు సరిచూసుకోవాలి, నువ్వు సరిచేసుకోవాలి. ఆ విధంగా ఒక వ్యక్తి భక్తి జీవితాన్ని సరిచేసుకొని ఒక తూకముగా వేసుకొని, నేను ఇంకా భక్తిలో ఎక్కడే ఉన్నానా, నా జీవితం ఇంకా దేవుని కొరకు ఇంత దుర్భరంగా ఉందా, ఇంకా నా జీవితంలో ఎటువంటి అభివృద్ధి ఆశీర్వాదాలు లేవా, నా జీవితం ఇంకా దేవునితో బంధం ఇంత పటిష్టంగా లేదా అని చెప్పి మనము గ్రహించినప్పుడు మనం ఏం చేయాలంటే మనము వాటి కొరకు ప్రయాసపడాలి. భక్తి సాధనము కొరకు ప్రయాసపడాలి. విశ్వాసపు విలువల కొరకు ప్రయాసపడాలి. భక్తిలో ఉన్న ఆ యొక్క ఆశీర్వాదాల కొరకు ఒక వ్యక్తి ఈరోజు ప్రయాసపడి, యేసయ్య నీవు వచ్చినప్పుడు నేను అయ్యా మీ కొరకు తండ్రి ఎఫెసీ సంఘము కలిగిన సమాధానం అనే బంధము నాలో ఉండాలి, ఆత్మ కలిగించు ఐక్యత అనేది ఈరోజు నాలో ఉండాలి ప్రభా. ఈ ప్రేమ కలిగించే ప్రేమ బంధం, ఆత్మ కలిగించే ఆత్మబంధం, ఈ ప్రేమ బంధము ఆత్మబంధము నా జీవితంలో లేకపోతే నైనా మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు నేనేమైపోదునో, నా బ్రతుకు ఏమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో అని క్రైస్తవుడు ఎప్పుడు కూడా, అందుకే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఒక వ్యక్తి భయముతో వణుకుతో తన సొంత రక్షణ ఒక వ్యక్తి దేవుని కొరకు కొనసాగించాలి. భయముతో వణుకుతో ఒక వ్యక్తి తన రక్షణ జీవితాన్ని కొనసాగించినట్లయితే నిజంగా ఆ వ్యక్తి భక్తిని కాపాడుకున్నవాడుగా ఉంటాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నవాడుగా ఉంటాడు, దేవుని కొరకు మెలకువ కలిగిన వాడుగా ఉంటాడు, జాగరూకుడై ఉంటాడు, మేలుకొలుపు కలిగి ఉంటాడు. ఎప్పుడు దేవుని కొరకు మెలకువ కలిగిన వ్యక్తిగా, దేవుని కొరకు కొన్ని విలువలు కలిగిన వ్యక్తిగా ఆ వ్యక్తి ఉండడానికి ఈ లోకంలో మనకెంతో ఆవశ్యకత ఉంది. అందుకని హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటారు ఈ విధంగా, ఆయన అనే మాట ఏంటంటే, మనము పరదేశులము యాత్రికులము కనుక మనం ఈ లోకంలో మనం ఏ విధంగా ఉండాలంటే మనము మెలకువ కలిగి ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి. మనం ఈ లోకములో ప్రభు పిలిస్తే వెళ్ళగలిగే ఆ శక్తి సామర్థ్యాలు మనము కలిగి ఉండాలి. ఆ రోజున అబ్రహాము ధనవంతుడు, ఇస్సాకు యాకోబులు ధనవంతులే, గొప్ప సంపన్నులు వారు. అయితే వారు నమ్మిన విశ్వాసం ఏంటంటే, మనకి ఈ లోకం ఎప్పటికీ కూడా అశాశ్వతమే, మనకు ఆ లోకము స్థిరము కనుక మనం ఈ లోకములో ఎన్ని సంపాదించినా, ఎన్ని కలిగి ఉన్నా, ఎంత కలిగి ఉన్నా మనకి లోకములో అస్థిరమే కనుక మనం పరలోకానికి వెళ్ళి ఆ యొక్క ఆధ్యాత్మిక సంపదను మనం ఈరోజు కలిగి ఉండాలని చెప్పి ఆధ్యాత్మికమైన సంపద కొరకు ఆ దినమున భక్తులు ప్రయాసపడ్డారు. ఆ దినమున భక్తులు దేవుణ్ణి వెంటాడి, దేవుణ్ణి వెంబడించి, దేవుని కొరకు ప్రయాసపడి, దేవునితో వారి దైనందిన జీవితం ముందుకు వెళ్ళాలి అని ఒక డిజైర్, ఒక తృష్ణ, ఒక దప్పిక కలిగిన వ్యక్తులుగా వారు దేవుని కొరకు ఆ విధంగా జీవితాన్ని అవలంబించారు. ఈరోజు నేను మాట్లాడే మాట ఏంటంటే, నీ జీవితంలో భక్తి అనబడే ఈ యొక్క జ్వాల ఎప్పుడు కూడా ఆరిపోకూడదు, ఆగిపోకూడదు. ఈ విశ్వాసం అనే ప్రయాణం నీ జీవితంలో ఎప్పుడు కూడా ఆగిపోకూడదు. నీ వరకు దేవుడు కలిగిన ఆశయాలు ఎప్పుడు కూడా నీ జీవితంలో సన్నగిల్లిపోకూడదు, నీరుగారిపోకూడదు. ఇంకా క్రైస్తవుడు ఒక మెట్టుకు మరొక మెట్టు ఆ దినదినము కూడా భక్తి జీవితంలో ఎక్కగలిగిన వాడిగా ఉండాలి కానీ, ఎక్కుచూ ఉండాలి కానీ, దిగసారిపోయే వ్యక్తిగా ఎప్పుడు కూడా ఉండకూడదని ఈరోజు వాక్యం మనతో ఆ విధంగా సెలవిస్తూ మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మన వాక్యాన్ని చూడగలిగితే పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు సమాధానమను బంధము చేత
ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట యందు అని ఇక్కడ ఒక ప్రశస్తమైన అద్భుతమైన మాట మనం చూస్తూ ఉంటున్నాం. అంటే సమాధానం అనే బంధం, దేవునికి మనకు మధ్యలో ఎటువంటి బంధం ఉంది అని మనము చూడగలిగితే, దేవునికి మనకు మధ్యలో సమాధానం అనే బంధం ఉంది అని ఈరోజు మనము గమనించి మనం ఈ దినము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మనము ఒకప్పుడు దేవునికి దూరస్తులమే, కానీ యేసు క్రీస్తు అనబడే సమాధానకర్త ఈ లోకానికి వచ్చినప్పుడు సమాధానం అనే బంధం, ఆ వారధి మన కొరకు దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఏమండి, మనం ఎవరమంటే సమీపస్తులము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకప్పుడు దూరంగా ఉన్నాం, ఇప్పుడు మన జీవితము దేవునికి సమీపంగా, మనము సమీపస్తులుగా మనము దేవుడితో మార్చబడ్డాం. మనము ఏ విధంగా దేవునికి దగ్గరయ్యాం, సమీపంగా ఉన్నామంటే యేసు క్రీస్తు అనే సమాధానకర్త ఈ లోకానికి రావడం ద్వారా ఈ సమాధానం అనే బంధము చేత ప్రతి పాపి కూడా పరిశుద్ధుడిగా మార్చబడి పరిశుద్ధులైన దేవుని కొరకు ఒక మంచి జనాంగముగా సమీపస్తులుగా మనం మార్చబడ్డాం. ఆ మార్పు కలిగించింది ఆ మహాదేవుని యొక్క రాక. హల్లెలూయా. సమాధానకర్తపు యొక్క రాక, సమాధానకర్తగా యేసయ్య ఈ లోకానికి వచ్చినందువల్ల మనకు ఆ సంబంధము దేవునితో ఈ దినం ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత వాక్యములు ఏముందంటే, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట యందు. దావీదు సంకీర్తన 133:1 ఏముందంటే, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. దావీదు సంకీర్తన 133 మొదటి వచ్చిన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే ఐక్యత గురించి అద్భుతంగా, అతి శ్రేష్టంగా, అతి మధురంగా, అతీతంగా, అమోఘంగా ఆ భక్తుడు అభివర్ణిస్తూ అద్భుతంగా ఈ మాటను భక్తుడు చెప్పగలుగుతూ ఉన్నాడు, మాట్లాడగలుగుతూ ఉన్నాడు. దేని గురించి అని మనము చూడగలిగితే ఐక్యత గురించి రోజు వాక్యములో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఐక్యత అనేది సంఘానికి చాలా అవసరం, సమూహానికి చాలా అవసరం, కుటుంబానికి చాలా అవసరం, ఈరోజు ఒక వ్యవస్థకు చాలా అవసరం. ఈరోజు ఒక వ్యక్తి దేవుని కొరకు ఇటువంటి ఆత్మీయ విలువలు కలిగి ఒక వ్యక్తి దేవుని సముఖములో సమాధానము కలిగి జీవించకపోతే నిజంగా మన జీవితాలలో మనము ఎన్ని కలిగి ఉన్నా అవన్నీ మన జీవితంలో వ్యర్థంగా మార్చబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అంటుంది కదా, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు, పిలువబడుదురు. దేవుని కుమారులు, దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా సమాధానము కలిగి ఉండాలి, సమాధానం పరిచేవారుగా ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి, సమాధాన పరిచేవారుగా ఉండాలి. సమాధానము కలిగి సమాధానం పరుస్తూ ఉంటే ఆ బిడ్డలు ఎవరంటే దేవుని పిల్లలుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దీనికి క్వైట్ ఆపోజిట్ ఒక మాట ఉంది. ఏంటంటే, దేవుని పిల్లలు కాకపోతే సమాధాన పరచరు, సమాధానాన్ని చెడగొడతారు, సమాధానాన్ని విడగొడతారు. దేవుని పిల్లలు సమాధానము కలిగి ఉండరు, దేవుని పిల్లలు అసమాధానము కలిగి ఉంటారు. దేవుని బిడ్డలు కాకపోతే అసమాధానము కలిగి ఉంటారు. అసమాధానము కలిగిన వారు లోకానికి కూడా అసమాధానాన్ని పంచిపెడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే సమాధానము కలిగి ఉండాలి. సమాధానము కలిగి వారు పొందిన సమాధానం, ఒక నిజమైన దేవుని బిడ్డ సమాజానికి తన సమాధానాన్ని ఎప్పుడు కూడా పంచిపెడుతూ ఉండాలి. హల్లెలూయా. 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 ఈరోజు మనకు సమాధానం ఉండదు, మనము సమాధానం పంచలేం. మనము కలిగి ఉంటే కదా మనం ఏదైనా ఇవ్వగలుగుతాం. మనము కలిగి లేకపోతే, మనము కలిగి జీవించకపోతే, మనము కలిగి ఉండకపోతే, నువ్వు కలిగి లేకపోతే నువ్వు ఏదైనా పంచగలవంటే, కలిగి లేకపోతే మనం ఏది కూడా లోకంలో సమాజంలో మనం పంచలేము. దేవునికి స్తోత్రం.
ఈరోజు క్రైస్తవుడు కొన్ని ఆత్మ సంబంధమైన విలువలలో ఒకటి ఏంటంటే ఆత్మ కలిగించు ఐక్యత. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని కొరకు ఈ సమాధానము కలిగి ఉండాలి. హల్లెలూయా. లోకములో సమాధానం గురించి చాలామంది భక్తులు చాలామంది కొన్ని మాటలు చాలా అద్భుతంగా చెప్పారు. క్రైస్తవులకి చేతులు కలుస్తాయంట, హృదయాలు కలవో. మనసులు కలుస్తారంట, మనిషి కలుస్తూ ఉంటాడు, మనస్సు కలవదు. చేతులు కలుస్తూ ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. ఏం లార్డ్? ప్రైజ్ ద లార్డ్. ఏమండి మరి అంతటితో ఊరుకుంటాడా? ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి ముందుకెళ్ళి హత్తుకొని హట్ చేసుకొని కౌగిలించుకొని చాలా సంతోషంగా ఉంటాడండి. లోపల ఏముంటుంది? పెద్ద ఆటంబం ఉంటుంది, పెద్ద విషయమైన మాట. ఈయన్ని కలుసుకున్నా నేను, ఈయన్ని హత్తుకున్నానా నేను, ఈయన్ని కలుసుకున్నానా నేను అని చెప్పి మనసులో ఎంత బాధపడిపోతూ ఉంటామో, ఎంత కుమిలిపోతూ ఉంటామో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుడు ఎప్పుడు కూడా చేతిలో కలవాలి, మనసులో కలవాలి. అప్పుడే మన జీవితంలో ఐక్యత ఉన్నట్లు. దేవునికి స్తోత్రం. ఈరోజైనా ఎవరైనా మీకు మీరు సమాధానంగా లేకపోతే ఈరోజైనా దయచేసి వెళ్ళి ప్రార్థన ముగించిన తర్వాత అక్క నన్ను క్షమించు, తమ్ముడు క్షమించు అని చెప్పి చేయి కలిపి హత్తుకొని మనస్ఫూర్తిగా ఇన్నాళ్ళలో విడిపోయిన ప్రేమను ఈరోజైనా వలకపోయండి. ఈరోజైనా వలకపోయండి. చెప్పండి, అన్నా సారీ అన్న, అక్క సారీ అక్క, తమ్ముడు సారీ తమ్ముడు, క్షమించు తమ్ముడు అని చెప్పి నువ్వు ఈరోజు ఏమండి నిష్పక్షపాతంగా మనసులో ఏమీ పెట్టుకొనక ఏమండి ఒక మాట ఉంది కదా, ఓపెన్ హార్ట్ అంటారు కదా. ఆ ఓపెన్ హార్ట్ నీ హృదయాన్ని బయటికి తీసి ఆ విధంగా హత్తుకో వెళ్ళి హత్తుకుంటామా? ఇంకేదైనా చెప్పండి పాస్టర్ గారు, ఆ మాట మీరు చెప్పొద్దండి. నాకు ఎంత చేశాడు ఆ వ్యక్తి, ఏం చేశాడు, ఏం మనిషేనా ఏంటి, అంత చేసిన వ్యక్తిని కౌగిలించుకోమంటారా? మీకేమైనా బుద్ధి ఉందా? ఆయన ఆయన చిన్న పని చేశాడు, ఆయన్ని వెళ్ళి మీరు క్షమించమని అడగమంటారా నన్ను? నేనెక్కడా, ఆయన ఎక్కడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు క్రైస్తవులలో ఈ పైత్యం బాగా పెరిగిపోయింది. ఏంటిది? జబ్బు కాదండోయ్, పైత్యం. కఫం బాగా పెరిగిపోతే ఏమవుతుంది? దగ్గొస్తుంది, ఉప్పు రాదు, ఆయాసంగా ఉంటాం అని అంటాం మనం. అది పైత్యం అన్నమాట. అప్పుడు అమ్మ ఇంటికి వెళ్ళి ఏమంటుందంటే, అమ్మా నీకు పైత్యం బాగా పెరిగిపోయింది, పచ్చి పులుసా? లేదు. ఏం పులుసు అది? మిరియాల చారు. ఇంకోటమ్మా ఏదో పులుసు ఉంది కదమ్మా, మసాలా పులుసు పెడతానమ్మా, మీకు మసాలా పులుసు పెడతాను, వేడి బొబ్బలో కలుపుకొని తిన్నమ్మా, తింటే పైత్యం కోసేసి బయటికి వెళ్ళిపోతుంది, ఇలాగని వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మా వింటున్నారా? హలో, హల్లెలూయా, వెళ్ళిపోతుందమ్మా. ఊడు దగ్గుతున్నావు, కప్పం వచ్చేస్తుంది, ఏడుస్తున్నావు, కప్పం వచ్చేస్తుంది, సీముడు సీతున్నావు, కప్పం వచ్చేస్తుంది. ఇదంతా బయటికి పోవాలంటే ఏం చేయాలి నీకు? మసాలా సారీ కదా, ఏదో పేరు చెప్పండి అమ్మ, దానికి ఏదో పేరు ఉంది కదమ్మా, దానికి ఏదో ధనియాల సారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మిరియాల సారు కాదమ్మా, మిరియాల సారు కాదు, చేదు పులుసు. దేవునికి స్తోత్రం. ఏదో ఒక పులుసులా అండి. ఈ అమ్మకి పులుసు అనకపోతే కోపం, ఈ అమ్మకి మిరియాల చారు అనకపోతే కోపం, ఈ అమ్మకి ధనియాల చారు అనకపోతే కోపం, ఏదో ఒక చారు. దేవునికి స్తోత్రం. మొత్తానికి కపం బయటికి పోయే చారు, కూర, పులుసు ఏదో ఒకటి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ లోకంలో ఈ పైత్యం పెరిగిపోయిందండి. వాక్యం అంటున్న మాట ఏంటంటే, అపోస్తల కార్యములు 2:1 ఏముందంటే,
ఏమండి మేడగది మీద అనేక మంది వ్యక్తులు 120 మంది బిడ్డలు, ప్రభు బిడ్డలు ఐక్యత కలిగి, ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి, ఏమండి ఏక మనస్సుతో, ఏకాత్మతో, ఏమండి ఏక భావముతో ఆ దినమున మేడగది మీద 120 మంది వ్యక్తులు దేవుని సముఖంలో ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వారిలో అనేక మంది అన్య భాషలు మాట్లాడసాగారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అగ్ని నాలుకల వలె పరిశుద్ధాత్మ దేవుడి విభాగింపబడి వారి మీద వ్రాలగా అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆత్మదేవుడు ఉంటాడు. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నిలమై ఉంటాడు. ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ దేవుడు ఆత్మ కార్యాలు చేస్తూ ఉంటాడు. ఎక్కడ ఏమడి ఐక్యత ఉంటుందో అక్కడ దేవుడు అద్భుతాలు చేస్తూ వస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఒక అమ్మ బాధలో వచ్చి అక్క నా కోసం ప్రార్థన చేయక్క అని అంటుంది. పాపం మనము జాలితో ప్రార్థన చేస్తాం. నాయన ప్రభా మీకు స్తోత్రాలు, వందనాలు నాయన, ఫలానా మా సహోదరి ఎలా కష్టంలో, ఇబ్బందిలో, బాధలో ఉందో ప్రభా, యేసు నామములో ఆమెకి విడుదల కలుగును గాకని ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, సమాధానపడు అంటాడు. అర్థమైందా మీకు? ఆమె అంటే నీకు పడదు, నువ్వంటే ఆమెకి పడదు. ఆమె అంశం చెప్పింది, ప్రార్థన చేయాలని ఆశతో, వేదనతో, భారము కలిగి, కన్నీళ్లతో, అయ్యా నా సహోదరుని క్షమించు ప్రభా, కనికరించు ప్రభా, దీవించు ప్రభా ప్రార్థన చేస్తావు. ఆత్మ ఐక్యత లేకపోతే నీ ప్రార్థన దేవుడు వింటాడా? నీ ప్రార్థన దేవుడు వింటాడా? నీ ప్రార్థన పరమునకు వెళ్ళగలుగుతుందా? దేవుడే చెప్పాడు కదా, నీ సహోదరునితో నీకు వైరం ఉన్నట్లయితే నువ్వు బలిపీఠానికి వెళ్ళక మునిపి నీ అర్పణ విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడి ఆ తర్వాత వచ్చి చెయ్యి ప్రార్థన, చెయ్యి విజ్ఞాపన, చెయ్యి ఆర్తనాదాలు, చెయ్యి అంగలార్పులు రోదనతోని అప్పుడు పరమందున్న ప్రభు సమాధానము కలిగి చేస్తున్న ప్రార్థన దేవుడు విని సమాధానకర్తగా నుండి నీకు తనకు మధ్యలో దేవుడు ఒక అద్భుతాన్ని దేవుడు కలిగిస్తాడు, కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆత్మ కలిగించు ఐక్యత ఒక వ్యక్తి లేకుండా జీవితంలో, సంఘములో, నీ కుటుంబంలో నువ్వు దేవుని కొరకు ఏమి చేసినా సరే అది నీ జీవితంలో నిష్ప్రయోజనం. దెర్ ఈజ్ యూస్లెస్. అదేమవుతుంది? అది నిరుపయోగంగా పనికి రాకుండా అది నీ జీవితంలో ఉపయోగం లేనిదిగా నీ జీవితంలో మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు చెప్పాడు కదా, విడిపోతే తాడు తెగిపోతే రేఖ ఏమవుతుంది, చేదేమవుతుంది? విడిపోతే చెడిపోతాం. నిలిచి ఉంటే, కలిసి ఉంటే నిలిచి ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. విడిపోతే చెడిపోతాం, కలిసి ఉంటే నిలిచి ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ స్లోగాన్ ఎప్పటి నుంచో వస్తూ ఉంది. ఇది ఒక పెద్ద దైవజనుడు చెప్పిన మాట. ఇంతవరకు కూడా అది ఆంధ్రాలో చాలా మారుమ్రోగే మాట ఏంటంటే ఆ మాటే. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ 4:2 వాక్యం అంటున్న మాట ఏంటంటే, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే విషయంలో ఒక 5 కార్యాలు మీరు కలిగి ఉండాలి. ఈ 5 చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను. ఉంటారా, వెళ్ళిపోతారా? లబ్ టబ్ లబ్ టబ్ అంటుందన్నమాట. అయ్యగారు టైం అయిపోయింది అయ్యగారు. 5 కార్యాలంటే మీకు 5 గంటలు కావాలి కదా. ఇప్పుడు సమాధానం గురించే గంట చెప్పారు, ఆత్మ గురించే గంట చెప్పారు, ఐక్యత గురించే గంట చెప్పారు. ఈ 5 చెప్తే 5 గంటలు అయిపోతుందేమో అయ్యగారు. చెప్పాలా వద్దా? దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మొదటి మాట ఏంటంటే శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనము శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యత కావాలి అనే ఒక శ్రద్ధ ఒక వ్యక్తి దేవుని కొరకు ఆత్మ సంబంధంగా కలిగి ఉండాలి. నేను త్వరగా ముగిస్తాను, చూడండి పిల్లరా. ఒకటి ఏమండి, శ్రద్ధ కలిగిన వారై ఉండాలి. రెండవ మాట ఏంటంటే ప్రేమతో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి సహించుకుంటూ ఉండాలి. ఏముండాలి? ప్రేమతో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని సహించుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక వ్యక్తి ప్రేమిస్తే ఏం చేస్తారంటే సహిస్తూ ఉంటుంది, సహిస్తూ ఉంటాడు, సహిస్తూ ఉంటాడు, తట్టుకుంటూ ఉంటాడు, ఓర్చుకుంటూ ఉంటాడు. చూడండి, నీ భర్త త్రాగి వచ్చాడు, ఇంటికి వచ్చాడు. ఏమండి, కట్టుకున్న భర్త కాబట్టి, ప్రేమించిన భర్త కాబట్టి, అభిమానించే ఇదేమండి భర్త కాబట్టి, తాళి కట్టిన భర్త కాబట్టి ఏమండి త్రాగొచ్చి ఇంటికాడు ఎన్ని వేషాలు వేస్తాడో. అవునా కాదా? కొంతమంది తాగిన వాళ్ళకి బాగా తెలుస్తుంది వేషాలు. నన్ను పాపం సంధ్య ఎన్ని బాధలు పడుతుందో వాళ్ళ ఆయన కానీ ఒకళ్ళు కానీ త్రాగొచ్చాడు అనుకోండి, ఎన్ని ఇబ్బందులు పెడతాడో, ఎన్ని అంటాడో. ఏమండి, ఆ సంజయ్ కాదు, నేను అనుకోండి, ఏమండి మీరు అనుకోండి, ఎవరు అనుకోండి, ఏమండి త్రాగినోడు ఎన్ని ప్రణామాలు మాట్లాడతాడో, ఎన్ని మాటలు మాట్లాడతాడో, ఎంతగా మాట్లాడతాడో, ఎన్ని ఓర్చుకోవాలో. ఏమండి అసలు మనకు పేషెన్స్ అనే సహనం అనేది కోల్పోయే విధంగా రెచ్చగొట్టి పిచ్చెక్కించి మన కోపం తెప్పించే మాటలు మాట్లాడతాడు. అయినా భార్య ఊరుకోండి, ఊరుకోండి, రండి రండి అని తీసుకొని వెళ్ళి మరలా పెట్టి కూర్చోబెడుతుంది. అడు మళ్ళా లేగుతాడు, ఎండ్రానువా అని అంటాడు. అంటాడు. అర్థమైందా మీకు? తాగినప్పుడే ధైర్యం వస్తుందండి. తాగినప్పుడే తిట్లు వస్తాయి, తాగినప్పుడే త్యాగాలు వస్తాయి. 10 పైసలు ఎవరికి ఇవ్వడు తాగిస్తున్నప్పుడు. రే తాత విడరా రా ఇలాగంటాడు, ఇలాగంటాడు. తీసుకా 100 1000 తీసుకా, కమాన్ క్యారీ ఆన్. దేవుని స్తోత్రం కలుగును కాక. ఒక వ్యక్తి ఐక్యతను కాపాడుకునే విషయంలో వాక్యం అంటున్న మాట ఏంటంటే ఒక వ్యక్తి ప్రేమ కలిగి ఒక వ్యక్తిని మరొక వ్యక్తి సహిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. నీ ప్రక్క వ్యక్తిని బాధ పెడుతున్నా సరే, బాధించినా సరే, మాట్లాడకపోయినా సరే, ఇబ్బంది పెడుతూ ఉన్నా సరే, ఒక సంఘ బిడ్డలు కనుక, ఒక తల్లి బిడ్డలు కనుక ఒక వ్యక్తి ఎప్పుడు కూడా సహించుకోవాలి, ప్రేమతో ఓర్చాలి, భరించాలి, ఆ విధంగా ఉండాలి. ఇది క్రైస్తవ పద్ధతి, ధర్మం, ఇది ఒక విధానం, ఇది వాక్యానుసారమైన ఒక చట్టం ఈ విధంగా ఉంది. అది మనం అనుసరిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘంలో అందరూ కూడా మంచి వాళ్ళతో స్నేహం చేస్తే చెడ్డోళ్ళతో ఎవరు చేస్తారండి స్నేహము? నాకు ప్రార్థన రాదు, నాతో సహవాసం చేయరా, నాకు వాక్యం తెలియదు, నాతో సహవాసం చేయరా, నాకు ఏమీ తెలియదు, నిబంధనలు ఏమి తెలియవు, నాకు చదువు రాదు, నాతో సహవాసం చేయరా. చెప్పండి చేయరా, చెప్పండి చేయరా. నాతో మీరు సహవాసం చేయకపోతే నన్ను భరించే వ్యక్తులు ఎవరు? నన్ను సహించే వ్యక్తులు ఎవరు? నాకు అన్ని నేర్పే వ్యక్తులు ఎవరు? నాకు నీతి నేర్పే వ్యక్తులు ఎవరు? నా తప్పును దిద్దే వ్యక్తులు ఎవరు? నా తప్పును సరిచేసే వ్యక్తులు ఎవరు? అందుకే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఒక వ్యక్తి సహిస్తూ ఉంటున్నప్పుడు ఆ వ్యక్తికి ఒక వ్యక్తి మంచి పాఠాలు నేర్పించే ఆవశ్యకత ఉంది కనుక ఆత్మ కలిగించే ఐక్యత విషయంలో ఒక వ్యక్తి భరించాలి. దేవునికి స్తోత్రం. అన్నీ తెలిసిన వ్యక్తి ఏమీ తెలియని వ్యక్తిని భరించి కొన్ని విషయాలు క్రీస్తు కొరకు నేర్పించిన ఒక మంచి నాగరికత కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఇది క్రైస్తవ పద్ధతి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మ కలిగించు ఐక్యత విషయంలో ఒక వ్యక్తి శ్రద్ధ కలిగిన వాడిగా ఉండాలి, ప్రేమ కలిగి సహిస్తూ ఉండాలి. 3వ వాక్యం అంటే మాట ఏంటంటే పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఒక వ్యక్తి జీవించాలి. హల్లెలూయా. పిలువబడిన పిలుపునకు ఒక వ్యక్తి తగినట్లుగా జీవించాలి. ఒక వ్యక్తికి చక్కని ఉద్యోగం వచ్చింది. ఆ వచ్చిన ఉద్యోగం కాకుండా మనకి ఉద్యోగం చేస్తే ఆ వ్యక్తిని ఏమంటారు? ఒక ఉద్యోగం నాకు వచ్చింది,
నేను చేయకుండా మరొక పని చేస్తే ఏమంటారు నన్ను? నేను పిచ్చోడినైనా కావాలి, నాకు అర్థమైనా కాకపోవాలి, నేను చెవిటోడినైనా ఉండాలి. అర్థమవుతుందా మీకు? వెనకపోయినా ఉండాలి, నాకు అర్థం కాకైనా ఉండాలి, నాకు మెంటల్ అయినా ఉండాలి. ఈ మూడు కలిగితేనే తప్ప నేను ఆ పని అంతగా చేయలేను. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు పిలిచాడో, ఒక సంఘం ఒక వ్యక్తి పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దేవుని కొరకు ఒక వ్యక్తి దైవికంగా జీవించినట్లయితే, ఆ పిలుపుకు ఒక వ్యక్తి తగినట్లుగా దేవుని కొరకు అంతం వరకు కూడా ఆ వ్యక్తి జీవించాలి. హల్లెలూయా. మన పిలుపు చాలా గొప్పది, మన ప్రత్యేకత చాలా గొప్పది, మన ఏర్పాటు చాలా గొప్పది. మనము పిలుపుకు తగినట్లుగా ఒక వ్యక్తి ఏం చేయాలంటే అంతము వరకు మనము దేవుని కొరకు జీవించాలి. హల్లెలూయా. మనము దేని కొరకు పిలువబడ్డాం? దేని కొరకు పిలువబడ్డాం? పరిశుద్ధత కొరకు పిలువబడ్డాం, ప్రత్యేకత కొరకు పిలువబడ్డాం. చివరిగా వాక్యం అంటున్న మాట ఏంటంటే, మనము పరలోకము కొరకు పిలువబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము పరలోకము కొరకు పిలువబడ్డాం అనగా ఒక వ్యక్తి పిలుపుకు తగినట్లుగా జీవించినట్లయితే పరలోక వరకు తన ప్రయాణాన్ని దేవుడు అంతవరకు అంత ఉన్నతంగా దేవుడు దాన్ని కొనసాగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అనగా ఒక వ్యక్తిని దేవుడు పిలిచినప్పటి నుండి కూడా ఆ వ్యక్తి పరలోకంలో ప్రవేశించినంత వరకు కూడా ఆ వ్యక్తి దేవుని కొరకు ఏం చేయాలంటే పిలుపుకు తగినట్లుగా ఆ వ్యక్తి అంతము వరకు జీవించి ఆ స్థలములో చేరినంత వరకు ఒక వ్యక్తి దేవునిలో ముందుకు తన పిలుపును కొనసాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పిలుపు దీర్ఘకాలిక పిలుపు. ఈ పిలుపు చాలా కాలము వరకు కొనసాగే పిలుపు, దీర్ఘకాలం ఉండే పిలుపు ఇది. ఈ పిలుపులో అనేక మంది అక్కడక్కడ తొట్టుపడుతూ ఉన్నారు, జారిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉంటున్నారు, పతనమైపోతూ ఉంటున్నారు, విడిపోతూ ఉంటున్నారు, మధ్యలో సంబంధాలు తెగిపోతూ ఉంటున్నాయి. వారి జీవితంలో వారు ఎందుకు పిలువబడ్డారో వారు మర్చిపోయి పిలుపుకు తగినట్లుగా జీవించక వారి మధ్యలో చాలా పిలుపులు వారిని వెంటాడుతూ ఉంటున్నాయి. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక పిల్లోడికి వాళ్ళ అమ్మంట, బాబు కిరాణా షాపుకి వెళ్ళి ఈ సామాన్లు తెమ్మని చెప్పి బెల్లము అని చెప్పి ఆ షాపు కొరకు వెళ్ళి తీసుకొని రమ్మని చెప్పి తన తల్లి పంపించిందంట. దేవుని స్తోత్రం కలుగును కాక. వాడికి తల్లి ఒక పిలుపు ఇచ్చింది. ఆ పిలుపు ఏంటంటే, నాయనా సావుకారి షాపుకి వెళ్ళి కిరాణా షాపుకి వెళ్ళి ఏం తేవాలి, నువ్వు బెల్లము తేవాలని చెప్పి పిలుపు తన తల్లి తనకి ఇచ్చిందనమాట. వీడు ఎలాంటి వాడు అంటే నాలాగా మతిమరుపు కలిగినోడు. వీడు ఇప్పుడు వింటే ఇప్పుడే మర్చిపోతాడు. వీడు అంత జ్ఞానం వీడికి. ఇప్పుడు వింటే ఇప్పుడే మర్చిపోయే జ్ఞానం వీడికి. సరే వాళ్ళ అమ్మ డబ్బులు ఇచ్చింది, డబ్బులు జేబులో పెట్టుకున్నాడు. బెల్లము అని చెప్పి వెళ్తా ఉన్నాడు. మధ్యలో అప్పలాడి పిలిచి, ఏమరా బాగున్నావురా అన్నాడు. మీ అమ్మ బాగున్నారా, మీ నాన్న బాగున్నారా అని అడిగాడు అనమాట. ఆపి పలకరించి పరామర్శించాడు అంతే. వస్తాను అంకుల్ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు తిరిగి వెనక్కి. మళ్ళా వెళ్తున్నాడు, అల్లము అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆగినంత వరకు బెల్లం అన్నాడు. ఆగి వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నాడు? అల్లము అన్నాడు. ఆ కిరాణా షాప్కి వెళ్ళాడు. అయ్యా 10 రూపాయలు అల్లం ఇవ్వండి అని చెప్పాడు. 10 రూపాయలు ఇచ్చాడు, అల్లం ఇచ్చారు, తీసుకొని వచ్చాడు. వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. ఒరే నేను నీకేం తెమ్మన్నాను రా, అమ్మా నువ్వు అల్లం తెమ్మన్నావు, రారా అని చెప్పి 2 తగలిచ్చింది అమ్మ తన తల్లి చింతకారతో. నేనేం తెమ్మన్నాను రా, అల్లం. ఏం తెమ్మన్నాను రా, అల్లం. 4 దెబ్బలు తగిలాయి. 5వ దెబ్బకి జ్ఞానోదయం వచ్చి అక్కడ ఈ సన్స్ పనిచేసింది. అమ్మా నువ్వు బెల్లం తెమ్మన్నావమ్మా అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎందుకు మాట చెప్పానంటే, నువ్వు దేని కొరకు పిలువబడ్డావో
నీకు తెలుసు, ఆ పిలుపు నీకు తెలుసు. అయితే ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉంటున్నప్పుడు, జీవిత ప్రయాణంలో నీకు కొన్ని ఎదురైనప్పుడు నువ్వు నీ పిలుపుని చాలాసార్లు లోకంలో మర్చిపోతున్నావో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నావు, జీవితంలో ముందుకు దేవుని సాగుతూ ఉంటున్నావు. సాగుతూ ఉంటున్నప్పుడు కొన్ని శ్రమలు, అభ్యంతరాలు, ఆటంకాలు, ఇబ్బందులు నీ జీవితానికి ఎదురైనప్పటికీ పిలుపుని మర్చిపోతున్నావు, ఏర్పాటు మర్చిపోతున్నావు, ప్రత్యేకత మర్చిపోతున్నావు. దేని కొరకు పిలువబడ్డావో నువ్వు మర్చిపోతూ ఉంటున్నావు. నీ పిలుపును లోకం, పాపం అనే ఈ రెండు ఆయుధాలు కూడా నీ పిలుపును మరొక మార్గానికి మళ్ళించి మరొక పిలుపులో మరొక మార్గంలో వెళ్ళిపోయే విధంగా, ఈ పిలుపును మర్చిపోయే విధంగా అవన్నీ కూడా నీ జీవితంలో చేస్తూ ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు క్రైస్తవులు లోకంలో ఇదే పని చేస్తున్నారండి. దేని కొరకు పిలువబడ్డామో మనం మర్చిపోతూ ఉంటున్నాం. ఇది, అది, ఇవి, అవి అన్నీ మనము చేస్తూ ఉంటున్నాం. నువ్వు ఎవరువో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఏమై ఉన్నావో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ పిలుపు ఏంటో జ్ఞాపకం చేసుకోవాలి. నీ ప్రత్యేకమైన జీవితం ఏంటో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ క్రైస్తవుడు దేవుని కొరకు జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగగలిగితే అప్పుడు ఆ పిలుపును, ఆ వ్యక్తి పిలుపుకు తగ్గట్టుగా జీవిస్తాడు. హల్లెలూయా. అప్పుడు 4వ మాట చూడండి, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో జీవించాలి. 4వ మాట ఏంటండి? 4వ మాట ఏంటి? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో జీవించాలి. అనగా సంపూర్ణమైన వినయము కలిగి, దీర్ఘశాంతము కలిగి, శాంతము వినయము కలిగి అంతము వరకు ఒక వ్యక్తి ఓపికతో దేవుని కొరకు కొనసాగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. 4వది వాక్యం అంటున్న మాట ఏంటంటే, సాత్వికము వినయము కలిసి ఒక వ్యక్తి దేవుని కొరకు అంతము వరకు కూడా నడవాలి, కొనసాగాలి. అప్పుడే తన జీవితంలో ఆత్మ కలిగించు ఐక్యతను ఆ వ్యక్తి దేవుని కొరకు ముందు కొనసాగిస్తాడు. చివరిగా మరొక మాట ఏముందంటే సాత్వికముతోను నడుచుకొనవాలని మిమ్మల్ని నేను బ్రతిమలాడుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 4వది దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము. 5వది వాక్యం అంటున్న మాట ఏంటంటే, సాత్వికముతో మీరు నడుచుకొనవలని మిమ్మల్ని నేను బ్రతిమలాడుకొనుచున్నాను. అంటే చివరిగా ఏముందంటే వాక్యం అంటుంది, సాత్వికం అనేది మనుషునికి చాలా ఈ జీవిత ప్రయాణంలో అవసరం. ఈ రోజున అనేక మందికి సాత్వికం లేక చాలామంది జీవితాల్లో దేవుడిచ్చే ఆ బహుమానాన్ని పొందుకునే ఆ సమయానికి సాత్వికం లేక చాలామంది జీవితంలో దాన్ని కోల్పోతూ ఉంటున్నారు, పోగొట్టుకుంటూ ఉంటున్నారు. ఆ ప్రయాసకు ఫలితం అనేది వారి చేతులకు రావటం లేదు. ఎందుకో తెలుసా? సాత్వికము లేనందున. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ భూలోకంలో అందరికన్నా మించిన సాత్వికం ఎవరికి ఉందంటే ఒక్క మోసేకి మాత్రమే ఉంది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ భూలోకం అంతా కూడా వారిదిగా, వారికి వశమైపోతుంది, వారి సొంతమైపోతుంది, వారిదిగా మార్చబడుతుంది. ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని కొరకు ఇటువంటి సాత్వికాన్ని కలిగి జీవించినట్లయితే ఈ సాత్వికం అనేది తన జీవితంలో అందరినీ సంపాదించుకునే విధంగా, అందరినీ కలిగి ఉండే విధంగా, అందరినీ కూడగట్టుకునే విధంగా ఈ సాత్వికము ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే విషయంలో ఇది ఒక సాధనంగా మన జీవితంలో మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగించు ఐక్యతను ఒక వ్యక్తి కాపాడుకోవాలంటే ఐక్యత కొరకు ఒక వ్యక్తి సాత్వికాన్ని కలిగి జీవించాలి. ఐక్యత కొరకు ఒక వ్యక్తి దీర్ఘశాంతము సంపూర్ణ వినయముతో జీవించాలి. ఒక వ్యక్తి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలంటే ఒక వ్యక్తి పిలుపుకు తగినట్లుగా జీవించాలి. ఒక వ్యక్తి ప్రేమతో సహిస్తూ ఓర్చుకుంటూ జీవించాలి. చివరగా వాక్యం అంటుంది, ఒక వ్యక్తి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొని జీవించాలంటే శ్రద్ధ కలిగి జీవించాలి. ఈ 5 గుణాలు కూడా ఆ వ్యక్తిని అంతం వరకు నడిపించి ఆ గమ్యస్థానం చేర్చే ఆ కృపాభాగ్యాన్ని, ఈ సాత్వికము, ఈ సమాధానం అనే ప్రేమ తన జీవితంలో దేవుని కొరకు కలిగించి అక్కడ ఉండే విధంగా ఇవన్నీ కూడా తన జీవితంలో సమకూర్చి చేస్తాయి. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మన జీవితంలో ఈ మాటలు ఫలించే విధంగా దేవుని పాదములు చెంత ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం దేవుని సన్నిధిలో.
ప్రభు పాదముల చెంత ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. యేసయ్యా, ఈరోజు నా జీవితంలో తండ్రి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే విషయంలో ప్రభా నా జీవితంలో ఈరోజు లేవయ్యా. ఈరోజు నా జీవితంలో ఈ గుణగణాలు లేవయ్యా, ఈ మంచి సౌకర్యాలు లేవయ్యా, ఈ మంచి విధానాలు నా జీవితంలో లేవయ్యా. ఈరోజు ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలో దేవుని పాదములు చెంత ఈరోజు ఒక వ్యక్తి దేవుని అడగాలి, యేసయ్యా నా జీవితంలో సాత్వికము కావాలయ్యా, నా జీవితంలో ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకునే విషయంలో ఇవన్నీ నా జీవితంలో అవసరము నాయనా, అవసరము తండ్రి, అవసరము తండ్రి. నా పిలుపును అయ్యా తప్పుదోవ పట్టించేవి, నా యొక్క ఆసక్తిని ప్రభా అణగార్చేవి, నా జీవితంలో ప్రభా నేను పిలుపుకు తగ్గట్టుగా జీవించకుండా చేసేవి, నా జీవితంలో తండ్రి నేను ప్రేమ కలిగి సహించకుండా చేసేవి, నా జీవితంలో తండ్రి దేవ దీర్ఘ శాంతముతో వినయముతో జీవించకుండా చేసేవి, నా జీవితంలో ప్రభా సాత్వికంగా లేకుండా చేసేవి నా జీవితంలో ఎన్నో ఉన్నాయి నాయన. ఇవన్నీ నా జీవితంలో ప్రభా తొలగిపోవాలి, సమస్య పోవాలి, మటుమాయమైపోవాలి అయ్యా, వైదొలిగిపోవాలి. నేను మీ కొరకు ఒక విశేషమైన ఆశీర్వాదాన్ని పొందిన వ్యక్తిగా జీవించాలి యేసయ్యా, జీవించాలి యేసయ్యా. నన్ను ప్రభా మీ కొరకు ఆ విధంగా మార్చండి, తీర్చిదిద్దండి, మీ ఆత్మతో నింపండి, మీ కార్యాలు జరిగించండి ప్రభా. మీ నామమునకు మహిమను తెచ్చుకోండి.